హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. తెలంగాణ నీట్ 2024 ఒక తెలంగాణ నీట్ 2024 కాదు, ఏపీ వాళ్ళైనా సరే, మిగతా స్టేట్ వాళ్ళైనా సరే, ఎక్కడైనా ఒక కాలేజీ మనం చూజ్ చేసుకున్నప్పుడు ఎలాంటి పాయింట్స్ మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇవాళ చాలామంది కూడా గూగుల్లో తెలంగాణ మెడికల్ కాలేజెస్ ప్రయారిటీ లిస్టు, టాప్ కాలేజెస్ ఇలా మనము సెర్చ్ చేసినప్పుడు చాలా లిస్టులు వస్తున్నాయి. నిజానికి ఇది ఏది టాప్లో ఉంది, ఏది టాప్లో లేదు మనకు ఎలా తెలుస్తుంది? ఈవెన్ మనము ఇక్కడ చెక్ చేసుకుంటే మన వెబ్సైట్ కూడా, ఇక్కడ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ టాప్ లిస్ట్ అని మన వెబ్సైట్ కూడా వచ్చేస్తుంది. కానీ నిజానికి మరి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లిస్ట్ అంటే ఇవన్నీ నిజంగా టాప్లో ఉన్నాయా లేకపోతే డౌన్లో ఉన్నాయా? ప్రయారిటీ లిస్ట్ అనేది మనకు అనుకూలంగా ఉండాలా లేకపోతే వేరే వాళ్ళు చెప్తే వాళ్ళకు అనుకూలంగా ఉన్న కాలేజెస్ మనం చూజ్ చేసుకోవాలా? ఇలా చాలా థాట్స్ ఉంటాయండి. ఈ ప్రయారిటీ లిస్ట్ అనుకుంటున్నారు, నేనేమనుకుంటున్నా, ఒకవేళ ప్రైవేట్ కాలేజ్కి వస్తే అపోలో కామినేని నేను టాప్ అనుకుంటా. మరి ఆ టాప్ కాలేజ్ నాకు సీట్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు మరి నేను ఆ ఆప్షన్ పెట్టుకోవాలా వద్దా? అన్న నాకు ఓన్లీ 450 మార్కులు వచ్చినాయి, మరి నాకు ఎట్లాగో అపోలోలో రాదు, నేను ఆ కాలేజ్ పెట్టుకోవాలా వద్దా? ఇలా రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. కొంతమంది అన్న ఈ కాలేజెస్ విషయం పక్కన పెట్టేస్తే మా అమ్మాయికి హైదరాబాద్లోనే ఉండాలి, మాకు హాస్టల్ ఉండాలి. ఇంకో కొంతమంది స్టూడెంట్స్ ఇదంతా కాదన్న, మంచి ఓపీ ఉన్నటువంటి హాస్పిటల్స్, మంచి ఓపీ ఉన్న కాలేజెస్, అక్కడ ఎక్కువ ఎన్ని బెడ్స్ ఉన్నాయి, కాలేజ్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఓల్డ్ కాలేజా లేకపోతే న్యూ కాలేజెసా? ఇంకొకళ్ళ థాట్ ఎలా ఉంటుందంటే, అన్న ఎక్కువ మెడికల్ కాలేజెస్ ఉన్నటువంటి జిల్లాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కువ మెడికల్ స్టూడెంట్స్ ఉన్నటువంటి ఏరియా ఇక్కడ, మరి అక్కడ మెడికల్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్స్ప్లోజర్ ఎక్కువ ఉంటుంది. సో మరి అలాంటి ఏరియాస్ ఇలా చూజ్ చేసుకోవాలి. అన్న ఈ హైదరాబాదు కాదు, అటు వరంగల్ కాదు, నాకు టాప్ కాలేజెసే కావాలి, దాంట్లో సీనియర్ మోస్ట్ కాలేజెస్ కావాలి, మమతా కమ్మలం అంటే ఎస్విఎస్ మహబూబ్ నగర్ అంటే కాలేజ్ చేసిన పర్లేదు, నేను ఇంత దూరం అని వెళ్తా, ఈ విధంగా ఉంటారు. అదే అమ్మాయి పేరంటే ఇంకో రకంగా ఆలోచిస్తారు. అందుకని నేను ప్రయారిటీ లిస్టు నేను మీకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నా. ఫస్ట్ మీ మైండ్ సెట్లో ఒక లిస్ట్ అయితే ఉంటుంది, ఒక ఆలోచన అయితే ఉంటుంది. సో ఆలోచనకు తగ్గట్టుగా మనం ఎలాంటి అంశాలను కన్సిడర్ చేయాలి, ఒక కాలేజ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానికంటే ముందు మనము మన ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి గుర్తుపెట్టుకొని, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, మీరు మీ పేరెంట్స్గా ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించండి. సో ఇవాళ ఫాదర్ డాటర్ లేకపోతే మదర్ డాటర్ ఈ ఎఫెక్షన్స్తో మనం ఏం చేస్తున్నాం, అమ్మాయి ఇక్కడే ఉండాలి, అమ్మాయి హాస్టల్కి వెళ్తే తినదు, సో ఆమెకు హాస్టల్ ఫుడ్ పడదు అని చెప్పేసి ఈ థాట్స్తో ఉంటే మనం ఏమవుతామంటే వాళ్ళని ఇక్కడే స్టాప్ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి వాళ్ళు ఎట్లాగో ఇంటర్మీడియట్ వరకు మీరే ఉన్నారు కాబట్టి యూజీ వచ్చేసరికి డిగ్రీ వచ్చేసింది కాబట్టి వాళ్ళకు బెస్ట్ కాలేజీలు చేయడానికి వాళ్ళకు అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడైనా హాస్పిటల్లో వాళ్ళు ఉండాల్సిందే కాబట్టి సో ఇప్పటి నుంచి మోటివేట్ చేసి ది బెస్ట్ కాలేజీలో ఉంచడానికి మీరు ప్రయత్నం చేయండి. అంతేగాని మదర్ ఎఫెక్షను, ఫాదర్ ఎఫెక్షను, లేదు మా పిల్లలు ఇంటి దగ్గర ఉండాలి, హైదరాబాద్లో ఉండాలి అనేది కాకుండా ది బెస్ట్ కాలేజ్ చూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాంటి కాలేజెస్ని అంటే మన మైండ్లో ఉన్నటువంటి అన్ని రకాల పాయింట్స్ బేస్ చేసుకొని నేను ఒక లిస్ట్ అయితే మీకు ఇవ్వబోతున్నాను. దీంట్లో మనం ఫస్ట్ డిస్కస్ చేసి గవర్నమెంట్ కాలేజెస్, ఈ గవర్నమెంట్ కాలేజీలో నేను ఎలాంటి పాయింట్స్ని కన్సిడర్ చేస్తున్నాను, ఆ పాయింట్స్ని ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను, ఆ పాయింట్స్ ప్రకారంగా ఆ కాలేజీలో ఉన్నటువంటి ఆ కట్ ఆఫ్ ప్రకారంగా నాకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది ఒక్కసారి మీకు కొన్ని కాలేజెస్ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది కాస్త లెంత్ అయితే ఉంటుంది, లెంత్ ఉన్నా పర్లేదు, 10 సార్లు ఆలోచించి కాలేజీని కరెక్ట్గా చూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎవరో ఏదో చెప్పారని కాదు. సో దీంట్లో నేను ఎన్నో చెప్తాను, బట్ అల్టిమేట్గా మనకు ఫస్ట్ ఫ్యామిలీ సేఫ్టీ ఇంపార్టెంట్, దాని తర్వాత బెస్ట్ కాలేజెస్ ఇంపార్టెంట్, పిల్లల భవిష్యత్తు కూడా ఇంపార్టెంట్, అన్నీ కూడా ఇంపార్టెంటే. దీంట్లో ఏది ఇంపార్టెంట్ అనేది మీ ఫ్యామిలీకి తగ్గట్టుగా మీరు ఆలోచన చేసుకునే ప్రయత్నం చేయండి. నన్ను అడిగితే నేనేం చెప్తా, ఇవాళ పిల్లలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో ఇంటర్మీడియట్ వరకు మీ బాధ్యత ఉంటుంది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయండి. కాబట్టి ఇక్కడ వరకైతే నేను చెప్పగలుగుతా. ఇక డైరెక్ట్గా ఇదంతా సోది ఎందుకన్నా, నువ్వు చెప్పేదేదో 4 కాలేజీలు చెప్పేసి ఇదంతా సోది ఎందుకు అంటే, నాకైతే అనిపించింది ఏంటంటే, ఏదో ఊరికేనే కాలేజీల లిస్ట్ ఇచ్చేసి ఇది కాలేజ్ ఈ లిస్ట్ పెట్టమని చెప్పడం కంటే, ఎందుకు ఆ కాలేజ్ చూజ్ చేసుకోవాలి, ఎలాంటి పాయింట్స్ కన్సిడర్ చేసుకోవాలి, మనం అనుకున్నట్టు పాయింట్స్ అన్నీ ఆ కాలేజీలు ఉన్నాయా లేదా, ఇలా ఆలోచన చేసుకునే ప్రయత్నం చేయాలి. సో కాబట్టి
అందుకని చెప్తున్నాను, చాలా సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. మీకు ప్రయారిటీ లిస్ట్ చెప్పాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ లో ఒక ప్రయారిటీ లిస్ట్ ఉంటుంది. అయినా కూడా ఇవాళ గవర్నమెంట్ కాలేజీకి సంబంధించిన ఒక ప్రయారిటీ లిస్ట్ మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో రైట్, సో ఇక డైరెక్ట్గా ఆ పాయింట్కి వచ్చేద్దాం. సో ఫస్ట్ అయితే మనకు ప్రయారిటీ లిస్ట్ అయితే చూద్దాం, దీని తర్వాత మీకు ఏంటి అని చెప్తాను. ఫస్ట్ అయితే గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, కాకతీయ, జిఎంసి, నిజామాబాద్, రాజీవ్ గాంధీ, ఆదిలాబాద్ మెడికల్ కాలేజ్, మహబూబ్ నగర్, సిద్దిపేట్, సూర్యాపేట్, నెక్స్ట్ నల్గొండ, సంగారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి, రామగుండం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కరీంనగర్, జగిత్యాల, వికారాబాద్, నెక్స్ట్ వచ్చేసి మంచిర్యాల, జనగాం, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, జయశంకర్, భూపాలపల్లి, నిర్మల్, ఆసిఫాబాద్. దీంతో పాటు మనకు కొత్తగా వచ్చే కాలేజీల లిస్టు నేను ఎన్ఎంసీలో అఫీషియల్గా అనౌన్స్ చేసిన తర్వాత చెప్తాను. సో టోటల్గా 28 కాలేజెస్ ఈ లిస్ట్ పెట్టాను. అన్నా నువ్వు చెప్పిన లిస్ట్ అంత తప్పు, ఇది ఎంత రాంగ్ ఉంది, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అనుకున్నా కూడా పర్లేదు, నేను కొన్ని పాయింట్లు డిస్కస్ చేస్తాను. ఇక్కడ ఈ లిస్ట్ ఎందుకు ఇచ్చానంటే లాస్ట్ ఇయర్లో మనకు మెరిట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే ఎక్కువ మొత్తంలో మెరిట్ వాళ్ళు ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏ కాలేజ్ అయితే చూసుకున్నారో ఆ ఆర్డర్ ప్రకారంగా ఇచ్చాను. అది కరెక్టేనా అంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి, మెరిట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ కూడా అంటే ఎవరికైతే మంచి మార్క్స్ వస్తున్నాయో, ఎవరికైతే మంచి ర్యాంకులు వస్తున్నాయో, దే ఆర్ గోయింగ్ టు చూస్ ద బెటర్ కాలేజ్. అండ్ ఆ కాలేజ్లో ఎక్కువ మొత్తంలో మెరిట్ స్టూడెంట్ ఉండడం వల్ల మనకు అడ్వాంటేజ్ అంటే ఎస్ డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఆ కాలేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా మెరిట్ అయితే మనం కూడా మెరిట్ అవుతాం. దాంతోపాటు మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. రేపు ప్రొద్దున పీజీకి వచ్చినప్పుడు కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ పెద్ద పెద్ద హాస్పిటల్లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మీకు కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్లో మనం ఆలోచించినప్పుడు ఎవరు సెటిల్ అవుతారు లైఫ్లో అంటే ఆటోమేటిక్గా మెరిట్ స్టూడెంట్స్ వాళ్ళే సెటిల్ అవుతారు. సో కాబట్టి అలాంటి మెరిట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నటువంటి కాలేజీలు చూస్ చేయడం అనేది కొంత బెటర్. నేను ఆ పాయింట్ ఆఫ్లో ఈ లిస్ట్ అయితే ఇచ్చాను. ఇక ఈ లిస్టు గాంధీ మెడికల్ కాలేజీకి సంబంధించి ఎందుకు ఆ ప్రయారిటీ ఇవ్వాలి, అసలు ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇదే గాంధీ మెడికల్ కాలేజీలో కనుక చెక్ చేసుకుంటే మరి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గాంధీ మెడికల్ కాలేజ్కి సంబంధించి కనుక చెక్ చేస్తే మనకు ఇక్కడ ఎన్ఎంసీకి సంబంధించినటువంటి వెబ్సైట్, ఆ వెబ్సైట్ కూడా మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం అయితే చేశాను. మనకు చెక్ చేసుకుంటే గాంధీ మెడికల్ కాలేజ్కి సంబంధించి హాస్పిటల్ డీటెయిల్స్, జస్ట్ ఒక హాస్పిటల్ డీటెయిల్స్ కనుక చెక్ చేసుకుంటే ఇది రిజిస్టర్డ్ ఎప్పుడైపోయిందంటే 2023 మనకు 11/29 రోజు ఈ కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. టోటల్ బెడ్స్ వచ్చేసి గాంధీ మెడికల్ కాలేజ్ 1836 బెడ్స్, ఎమర్జెన్సీ బెడ్స్ 65 బెడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ దీనికి సంబంధించిన కోడ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ టోటల్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే నెంబర్ ఆఫ్ బెడ్స్ అంటే ఇక్కడ బెడ్సే 1836 ఉన్నాయంటే ఇక మన కాలేజ్ గురించి ఏ లెవెల్లో ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక కాలేజ్ తీసుకుందాం. ఇంకొక కాలేజ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాలేజ్ తీసుకుంటున్నారు సిఎంఆర్ మెడికల్ కాలేజ్ తీసుకుంటే టోటల్ బెడ్స్ అనేది 402. మరి గాంధీ మెడికల్ కాలేజ్లో బెడ్స్ ఉన్నాయి. ఈ విధంగా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్లో ఆలోచిస్తారు. నేను ఎవ్వరిని కూడా కాదనట్లేదు. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్లో ఆలోచిస్తున్నాను. దీంతో పాటు నేను jaypalani.comలో ప్రతి కాలేజీకి సంబంధించిన కట్ ఆఫ్స్, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 2021, 2022, 2023 ఈ కాలేజీలకు సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంచడం జరిగింది. అయితే ఈ మధ్య సైట్ని కొంత మాడిఫై అయితే చేశాను. ఆ మాడిఫికేషన్లో భాగంగా ఇక్కడ మీకు యూజర్ ర్యాంక్స్ ఇన్ఫోలో ఒక ఇన్ఫర్మేషన్ అయితే అడగడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీకు ఆల్మోస్ట్ ఎవరికి లాగిన్ చేయగానే ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్, అదేవిధంగా మీకు వచ్చిన స్కోర్ అంటే మార్క్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే మీ డీటెయిల్స్ అయితే వస్తే ఈ డీటెయిల్స్ని ఒకసారి వ్యూ చేయండి. సో ఫ్యూచర్లో నేను ఏం చేయబోతున్నానంటే ఇక్కడ మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు ఇస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని బెస్ట్ కాలేజీ సజెస్టెడ్ టూల్ ఒకటి డెవలప్ చేద్దామని ఒక ఆలోచనలో ఉన్నాను. సో అది మీకు యూజ్ అవుతుంది. దాని ఇన్ఫర్మేషన్ మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడైతే ఇక్కడ యూజర్ ర్యాంక్స్ ఇన్ఫోలో స్టేట్ లిస్ట్ ఇన్ఫో అనే ప్రొఫైల్ని అయితే అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇంతకుముందే మీకు చెప్పాను అన్న టాప్ కాలేజెస్ ఎలా డిసైడ్ చేస్తారు, మీ ఇష్టం ఉన్నట్టుగా డిసైడ్ చేస్తారా అంటే ఒకసారి నా దగ్గర టోటల్ అలాట్మెంట్ jaypalani.comలో టోటల్ అలాట్మెంట్ డాటా ఉంది. ఈ టోటల్ అలాట్మెంట్ డాటాలో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ అలాట్మెంట్ డాటా తీసేసుకున్నాను. ఇక్కడ 2023 సెలెక్ట్ చేసుకున్నాను, టీఎస్ నీట్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ రౌండ్ 1 సెలెక్ట్ చేసుకుంటాను. రౌండ్ 1లో ఇక్కడ చెక్ చేసుకుంటే మరి ఆల్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని దీంట్లో కేవలం ఓపెన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ సెలెక్ట్ చేస్తున్నాం. మరి ఓపెన్లో ది టాప్ మోస్ట్ క్యాండిడేట్స్ ఏ కాలేజ్ చూస్ చేసుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ
నేను ఆల్ ఇండియా ర్యాంకుని సార్ట్ చేస్తున్నాను, లేకపోతే స్టేట్ లిస్ట్ని స్టార్ట్ చేస్తున్నాను. స్టేట్ లిస్ట్లో 62 స్టేట్ లిస్ట్లో ఎవరైతే టాప్లో ఉన్నారో టాప్లో ఉన్న అందరూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ దే ఆర్ గోయింగ్ టు గివింగ్ ది ప్రయారిటీ గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్. మరి ఇక చెక్ చేసుకుంటే 675కి ఉస్మానియా మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది, గాంధీలో సీట్ రాలేదు, డెఫినెట్గా సీట్ వస్తుంది. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకుని ఎవరి మైండ్ సెట్లో ఎలా ఉంటుందో తెలియదు. ఉస్మానియా మెడికల్ కాలేజ్ చాలా సీనియర్ మోస్ట్ కాలేజెస్, 10 అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ బెడ్స్ ఉన్నాయి, రీసెర్చ్ స్కాలర్స్ ఎంతోమంది కూడా ఉన్నారు, రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఎన్నో జరుగుతున్నాయి. ఉస్మానియా మెడికల్ కాలేజ్కి ఉన్న అడ్వాంటేజెస్ ఉస్మానియా మెడికల్ కాలేజ్కి ఉన్నాయి. మరి ఎందుకన్నా మరి ఉస్మానియా మెడికల్ కాలేజ్ అంత సీనియారిటీ అయినా ఎందుకు మరి గాంధీ అనేది ఫస్ట్ ఇస్తున్నారు, మరి ఈ ఉస్మానియాకు సెకండ్ ఇస్తున్నారంటే ఇక్కడ ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుందని ఇంతకుముందే చెప్పాను. జస్ట్ ఇక్కడే చూద్దామండి. ఇక్కడ మీకు ఎన్ఎంసీకి సంబంధించిన ఈ వెబ్సైట్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం అయితే తెచ్చేస్తాను. సో ఇప్పుడు ఇంతకుముందే మీకు చెప్పడం జరిగింది. మనకు ఇక్కడ ఏ కాలేజీ అంటే ఇక్కడ మనకు కోటిలో ఉన్నటువంటి ఉస్మానియా మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉస్మానాబాద్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే హాస్పిటల్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి వ్యూ చేద్దాం. ఈ ఉస్మానియా మెడికల్ కాలేజ్కి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే గవర్నమెంట్ మోడర్న్ మెటర్నిటీ హాస్పిటల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇక్కడ చెక్ చేసుకుంటే టోటల్గా 10 అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయండి. ఒక కాలేజ్ కాదు, ఒక బెడ్ కాదండి. సో మీకు చెక్ చేసుకుంటే అసలు హాస్పిటల్సే 10 ఉన్నాయి. ఒక్కొక్క హాస్పిటల్లో చెక్ చేసుకుంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ ఎన్ని బెడ్స్ ఉన్నాయి చూడండి. మరి టోటల్ బెడ్స్ 6000. మరి గాంధీ మెడికల్ కాలేజ్తో కంపేర్ చేసుకుంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ బెటర్ అంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ దే ఆర్ చూసింగ్ గాంధీ మెడికల్ కాలేజ్. దానికి కారణాలు ఏంటి అని చెప్పేసి అంటే వాళ్ళ మైండ్ సెట్లో మేబీ కాలేజ్ సిటీలో ఉండడం కానీ, లేకపోతే ఓపీ కౌంట్ ఎక్కువ ఉండడం కానీ డిఫరెంట్ థాట్స్ ఉంటాయి. సో ఇక ఈ ఇన్ఫర్మేషన్ కూడా పక్కా కావాలనుకుంటే దీనికి సంబంధించి ఈ హాస్పిటల్ ఎక్కువ ఉంది ఏంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను, అదేవిధంగా అంటే ఒక ఉస్మానియా మెడికల్ కాలేజ్ కిందనే 10 అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి. అదే గాంధీ మెడికల్ కాలేజ్కి వచ్చేది ఇంతకుముందే చెప్పాను కదా, గాంధీ మెడికల్ కాలేజ్ కింద చెక్ చేసుకుంటే మరి గాంధీ మెడికల్ కాలేజ్ కింద ఎన్ని అఫిలియేటెడ్ కాలేజెస్, ఓన్లీ ఒక గాంధీ మెడికల్ కాలేజ్ ఉంది, దీంట్లో ఉన్న బెడ్స్ ఇన్ని ఉన్నాయి. ఇలా ఒక్కొక్క పాయింట్ ఆఫ్లో క్లిక్ చేసి చూస్తే ఒక పాయింట్ ఆఫ్లో ఉస్మానియా బెడ్స్ బెటర్ అనిపిస్తుంది, ఇంకొక పాయింట్ ఆఫ్లో గాంధీ బెటర్ అనిపిస్తుంది. మరి మీ పాయింట్ చెప్పాను ఈ పాయింట్లు ఎందుకంటే నా పాయింట్ ఆఫ్లో అయితే ఎక్కువ మెరిట్ ఆఫ్ ద స్టూడెంట్స్ గాంధీ మెడికల్ కాలేజ్లో జాయిన్ అవుతూ ఉన్నారు కాబట్టి సో నేను కూడా ఏం చెప్తానంటే ఓపీ అనేది చాలా బెటర్ ఉంది. దాంతోపాటు లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఉస్మానియా మెడికల్ కాలేజ్ కంటే కూడా గాంధీ మెడికల్ కాలేజ్కి రావడం జరుగుతుంది. అండ్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక చూసుకుంటే కనుక మనకు గాంధీ మెడికల్ కాలేజ్ అయితే టాప్లో ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఉస్మానియా మెడికల్ కాలేజ్ కంటే అందరూ కూడా గాంధీ మెడికల్ కాలేజ్కి ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. ఇక ఈ గాంధీ మెడికల్ కాలేజ్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ కనుక చెక్ చేసుకుంటే 1954లో స్టార్ట్ చేస్తారు. ఇది మనకు కోటి నుంచి నేను ఇక డిస్టెన్స్ కూడా క్యాలిక్యులేట్ చేసి కోటి నుంచి ఎగ్జాక్ట్గా మనకు ఒక 6 to 10 కిలోమీటర్సే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇది ఎన్షూర్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక దీంట్లో కట్ ఆఫ్ అనేది మీకు తర్వాత చూపించే ప్రయత్నం చేద్దాం. అందుకని చెప్పేసి గాంధీ మెడికల్ కాలేజీ నేను ప్రయారిటీ ఇస్తున్నాను. కానీ వాస్తవానికి ఉస్మానియా మెడికల్ కాలేజ్ బెటర్, గాంధీ మెడికల్ కాలేజ్ బెటర్ అంటే సీనియర్ మోస్ట్ కాలేజ్ ఉస్మానియా. కానీ మెరిట్ స్టూడెంట్స్ ఎక్కడ జాయిన్ అవుతున్నారంటే మనకు గాంధీ మెడికల్ కాలేజ్ జాయిన్ అవుతున్నారు కాబట్టి దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈఎస్ఐ మెడికల్ కాలేజ్. ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే 2016లో హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. కానీ దానికన్నా బాటంలో ఉండే కాకతీయ మెడికల్ కాలేజ్, మరి ఇది ఎందుకన్నా కాకతీయ మెడికల్ కాలేజ్కి థర్డ్ ప్రయారిటీ ఇస్తున్నారు, ఈఎస్ఐ ఎందుకు ముందుకు వస్తుందంటే ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ అనేది మనకు హైదరాబాద్లో ఉండడం అనేది చాలా అడ్వాంటేజ్. హైదరాబాద్లో ఉన్నటువంటి లోకల్ పీపుల్ ఎలా థింక్ చేస్తారంటే హైదరాబాద్లో ఉండడం వల్ల పీజీ ప్రిపరేషన్ కానీ లేకపోతే ఏదైనా హాస్పిటల్లో ఈవినింగ్ మనకు ప్రాక్టికల్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఇంటి నుంచి ట్రావెల్ చేయడానికి కానీ, దాంతోపాటు ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ ఓపీఎం తక్కువ లేదండి. ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ కూడా ఎక్సలెంట్ కాలేజ్. సో కాబట్టి ఇట్లా మనం ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్లో కూడా ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి మరి ఈ కాలేజ్కి ఇంత ప్రయారిటీ ఎలా ఉంది అనేది ఒకసారి మనం చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎన్ఎంసీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఇక్కడ ఎన్ఎంసీ యాక్ట్ అని చెప్పేసి చూసారా, ఇక్కడ ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇది కొంచెము ఈ మెనూ అదేంటో కరెక్ట్ రావట్లేదు. ఒకసారి మీకు హోమ్ పేజీకి వెళ్ళి చూపిస్తాను. ఎన్ఎంసీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ ఎన్ఎంసీ యాక్ట్ 2019 అని చెప్పేస్తుంది.
యాన్యువల్ డిక్లరేషన్ ఫామ్. ఇక్కడ ఎన్ఎంసీ యాక్ట్ కింద మనకు యాన్యువల్ డిక్లరేషన్ ఫామ్ ఉంది. ఈ యాన్యువల్ డిక్లరేషన్ ఫామ్లో యూజీ ఎంఎస్ఎంఈఆర్ అని చెప్పేసి ఉంది. ఇది క్లిక్ చేస్తున్నానండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందాక మీకు ఏమేమి కాలేజ్ చూపించానండి. ఇందాక మీకు ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ ఒకసారి చూద్దామండి. ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ సనత్ నగర్, ఇది ఒకసారి చెక్ చేద్దాం హాస్పిటల్. ఈ హాస్పిటల్ డీటెయిల్స్ కనుక చెక్ చేసుకుంటే మరి ఈ హాస్పిటల్లో టోటల్గా 1000 బెడ్స్, ఒక 30 ఎమర్జెన్సీ బెడ్స్ ఉన్నాయి. మరి గాంధీ మెడికల్ కాలేజ్లో చూసుకుంటే 1800 ఉన్నాయి. ఉస్మానియాలో ఇక 6000, 10 అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి. మరి ఇక్కడ ఎన్ని బెడ్స్ ఉన్నాయి? మరి 1000 బెడ్స్ ఉన్నాయి. కానీ ఓపీ అయితే చాలా బాగుంటుంది. హైదరాబాద్లో ఉండడం అనేది ఇక్కడ అడ్వాంటేజ్ అవుతుంది. మరి ఇదే కాకతీయలో ఉంది సార్, కాకతీయ మెడికల్ కాలేజ్కి మరి ఎన్ని బెడ్స్ ఉన్నాయి, మరి ఆ కాలేజ్ పరిస్థితి ఏంటి ఒకసారి కనుక చెక్ చేసుకుంటే మనకు ఇక్కడ మనకు ఇది ఈఎస్ఐ మెడికల్ కాలేజ్. నెక్స్ట్ వచ్చి కాకతీయ మెడికల్ కాలేజ్ రైట్. కాకతీయ మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ హాస్పిటల్ డీటెయిల్స్ ఒకసారి వ్యూ చేద్దాం. హాస్పిటల్ డీటెయిల్స్ కనుక వ్యూ చేసుకుంటే ఆ కాకతీయ మెడికల్ కాలేజ్ కూడా ఒక 5 అఫిలియేటెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ కాకతీయ మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే 1400 బెడ్స్ ఓన్లీ ఎంజిఎం హాస్పిటల్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి రీజనల్ ఐ హాస్పిటల్లో 75 బెడ్స్ ఉన్నాయి. సికేఎం గవర్నమెంట్ మెటర్నిటీ కాలేజ్ వరంగల్లో 100 బెడ్స్ ఉన్నాయి. ఈ విధంగా చెక్ చేసుకుంటూ పోతా ఉంటే ఆ పర్టికులర్ కాలేజ్కి ఒకే మెడికల్ కాలేజ్ కాకుండా డిఫరెంట్ మెడికల్ కాలేజెస్ కూడా అఫిలియేటెడ్ మెడికల్ రిలేటెడ్ హాస్పిటల్ ఉండడం అనేది కూడా ఒక అడ్వాంటేజ్ అవుతుంది. మరి ఈ పాయింట్ ఆఫ్ లో అంటే ఇక్కడ ఈ హాస్పిటల్ పాయింట్ ఆఫ్ లో, బెడ్స్ పాయింట్ ఆఫ్ లో అండ్ సీనియర్ మోస్ట్ కాలేజ్ పాయింట్ ఆఫ్ లో ఏది బెటర్ అంటే కాకతీయ బెటర్. మరి ఎందుకు ఈఎస్ఐకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటే ఈఎస్ఐ కేవలం బికాస్ ఆఫ్ హైదరాబాద్. ఇక్కడ మీరు సీనియర్ మోస్ట్ కాలేజ్ చూస్తారా లేకపోతే మరి హైదరాబాద్ కాలేజ్ చూస్తారా అంటే ఇక్కడ ఎవరైనా కూడా అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ చూసింగ్ ఓన్లీ హైదరాబాద్. ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో పీజీ చేయడానికి మనకు హైదరాబాద్ సరౌండింగ్లో ఉంటే బెటర్ అన్న పాయింట్ ఆఫ్ లో థింక్ చేస్తూ ఉన్నారు. సో అందుకని చెప్పేసి మనకు ఈఎస్ఐకి అనేది మనకు థర్డ్ ప్లేస్లో ఉంటుంది. కాకతీయ వచ్చేసి 4th ప్లేస్లో రావడం జరుగుతుంది. ఇక కాకతీయ మనకు హైదరాబాద్ నుంచి దాదాపుగా 160 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి జిఎంసి నిజామాబాద్, ఇది కూడా చాలా సీనియర్ కాలేజే. 2013లో అయితే స్టార్ట్ చేశారు. సో ఈ కాలేజ్ కూడా మనకు కాకతీయ మెడికల్ కాలేజ్ తర్వాత అంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే ఆర్ గివింగ్ ది ప్రయారిటీ టు నిజామాబాద్ మెడికల్ కాలేజ్. ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం. నిజామాబాద్ మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే హాస్పిటల్ ఒకసారి చెక్ చేద్దామండి. ఈ హాస్పిటల్లో టోటల్గా 750 బెడ్స్ ఉన్నాయి. మరి ఈ మెడికల్ కాలేజ్కి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి కనుక చెక్ చేసుకుంటే 750 బెడ్స్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి అని చెప్పేసి కూడా చెక్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఇక్కడ చెక్ చేద్దాం ఒకసారి. సో దీంతో పాటు ఇంకొకటి కూడా స్టూడెంట్ అడ్మిషన్ డీటెయిల్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. అడ్మిషన్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఏ ఇయర్లో ఎంత ఇంటేక్ వచ్చింది ఏంటి, అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి స్పెషలైజేషన్స్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఎన్ని రకాల స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు ఎన్ఎంసీకి సంబంధించి. సో ఈ విధంగా చెక్ చేసుకున్నప్పుడు సో మనకు 5th ప్లేస్లో నిజామాబాద్ మెడికల్ కాలేజ్ ఇస్తున్నారు. నిజామాబాద్ మెడికల్ కాలేజ్కి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అంటే నిజామాబాద్ మెడికల్ కాలేజ్ ఇది ఆల్మోస్ట్ మనకు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఇవన్నీ కూడా దగ్గరలో ఉంటాయి, చాలా యాక్సెసిబుల్ ఉంటాయి. సో దీనికి మరి డిసడ్వాంటేజెస్ ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్ ఏ కాలేజ్ అయినా ఈవెన్ కాకతీయ అయినా ఉస్మానియా అయినా ర్యాగింగ్ అని చెప్పేసి అంటారు. అది ఎక్కడైనా ఉంటుంది, మరి అంత పెద్ద ర్యాగింగ్ అయితే ఉండదు. ఎందుకంటే మెడికల్ కాలేజ్ ఒకప్పుడు వేరేలాగా ఉంటుంది, కానీ ఇప్పుడైతే కంప్లీట్గా డిఫరెంట్ అవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న పేరెంట్ నిజామాబాద్కు పంపించాలంటే ఓకే దర్ ఇంట్రెస్ట్, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పడతారు అని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్లో కొంత థింక్ చేస్తున్నారు. కానీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ కాలేజ్, మంచి ఓపీ ఉంటుంది, ది బెస్ట్ కాలేజ్. అందుకని చెప్పేసి 5th ప్లేస్లో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే మెరిట్ స్టూడెంట్స్ వచ్చేసి మనకు 5th ప్లేస్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆదిలాబాద్ మెడికల్ కాలేజ్, రిమ్స్ ఆదిలాబాద్, అసలు పేరే లెవెల్ ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. 2008లో స్టార్ట్ చేస్తారు. బట్ చాలామంది కూడా మనకు నిజామాబాద్ ముందు పెట్టేసి రిమ్స్ ఆదిలాబాద్ ఎందుకు ఇస్తుంటే దీనికి ఉన్నటువంటి ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది హైదరాబాద్కి దాదాపుగా 300 కిలోమీటర్స్ రూరల్ ఏరియాలో ఉంటుంది. ఈ మధ్య మనం పేపర్లో కూడా చూసాము, కొన్ని వార్డులలో కొన్ని ఎమర్జెన్సీ వార్డులలో ఈ ఏసీలు సరిగా పనిచేయట్లేదు, కొంత ఎక్విప్మెంట్ కూడా రిపేర్ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కూడా ఇన్ టైంలో సబ్మిట్ చేయట్లేదు, అట్లాంటి ఒక ఫీడ్బ్యాక్ కొంత వచ్చింది. కానీ రిమ్స్ ఆదిలాబాదే, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. సో దాని రేంజ్ వేరు. కాకపోతే దీనికి మెయిన్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలామంది కూడా మనకు అన్న మెడికల్ కాలేజ్ బాగానే ఉంది, మేము బాగానే చదువుకుంటున్నాము, కానీ
దీంట్లో కొంత ఇబ్బంది ఏంటంటే మనకు ఫెసిలిటీస్ అనేది కరెక్ట్ లేవు, హాస్పిటల్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కానీ లేకపోతే ఇక్కడ హాస్టల్ కానీ బాగోలేదని చెప్పేసి కొంతమంది అన్నటువంటి ఫీడ్బ్యాకే. కానీ మనం చూడాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా కనుక చెక్ చేసుకుంటే మరి నిజామాబాద్ కంటే సీనియర్ మోస్ట్ కాలేజ్ అండి ఇది. ఆదిలాబాద్ మెడికల్ కాలేజ్ చాలా సీనియర్ మోస్ట్ కాలేజ్. అలాంటి కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే మనకు మరి రిమ్స్ మెడికల్ కాలేజ్ జనరల్ హాస్పిటల్ కనుక చెక్ చేసుకుంటే దీంట్లో మనకు 721 బెడ్స్ అండ్ 35 ఎమర్జెన్సీ బెడ్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఎన్ఎంసీ వెబ్సైట్లో అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మహబూబ్ నగర్ 2016లో స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఇక్కడ ఈ మహబూబ్ నగర్ ఇప్పుడు కొన్నిసార్లు కనుక చెక్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ కాకతీయ మెడికల్ కాలేజ్ తర్వాత నిజామాబాద్కి ప్రయారిటీ ఇస్తున్నారు, కాకతీయ మెడికల్ కాలేజ్ తర్వాత సిద్దిపేట కూడా ప్రయారిటీ ఇచ్చినటువంటి కేసులు చూస్తున్నారు. ఈ రెండు కూడా అవాయిడ్ చేస్తూ ఉన్నారు. ఈ రెండు కూడా ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు అంటే మెరిట్ స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు. కొంతమంది ఎందుకు అవాయిడ్ చేస్తున్నారంటే కాకతీయ మెడికల్ కాలేజ్ అయితే వరంగల్కు హైదరాబాద్ దగ్గరలో అన్నట్టుగానే ఉంటుంది. ఇక సిద్దిపేటకు అయితే జస్ట్ 100 కిలోమీటర్సే ఉంటుంది. సిద్దిపేట మెడికల్ కాలేజ్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కాలేజ్ కానీ చాలా బెటర్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను స్వయంగా వెళ్ళి చూశాను, చాలా బెటర్ అవుతుంది. అయితే ఇప్పుడు మహబూబ్ నగర్ విషయానికి వస్తే మహబూబ్ నగర్ కూడా ఇది కూడా 2016లో స్టార్ట్ చేసి ఇది కూడా వన్ ఆఫ్ ద సీనియర్ కాలేజీ. దీనికి కూడా మంచి ఓపీ ఉంటుంది. బట్ ఇది మహబూబ్ నగర్ డిస్టిక్ అంటే దాదాపుగా మనకు హైదరాబాద్కి మనకు 110 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. కొంత యాక్సెసిబులే అన్న పాయింట్ ఆఫ్ లోనే ఉంటుంది. ఒకసారి ఇది చెక్ చేసి ఒకసారి మహబూబ్ నగర్ జిఎంసీ మహబూబ్ నగర్ ఈ కాలేజెస్ కూడా మనం ఎలా చెక్ చేయాలంటే ఒక్కొక్కసారి జిఎంసీ మహబూబ్ నగర్ అని చెప్పేసి ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఆ వెబ్సైట్ అడ్రస్ వస్తుంది. ఆ వెబ్సైట్లో కూడా మనకు ఆ కాలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ కానీ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇది మన ఇక్కడ వ్యూ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది మనకు మహబూబ్ నగర్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్. దీంట్లో మనకు అకాడమిక్స్ యూజీ పీజీ స్పెషలైజేషన్ అంటే పీజీ స్పెషలైజేషన్స్ ఎంతవరకు ఉంటే అంత బెటర్ అని కూడా ఓ రకంగా అయితే చెప్పచ్చు. సో ఇక్కడ పీజీ 2020 యూనివర్సిటీ అఫిలియేషన్ అంటే లాస్ట్ ఇయర్లో వచ్చినటువంటి అఫిలియేషన్ లెటర్స్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా లేటెస్ట్గా చాలా స్పెషలైజేషన్స్ కూడా వీళ్ళకి రావడం జరిగింది. సో వాటికి సంబంధించి అంటే ప్రతి ఒక్క కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ ఇంకొకటి జిఎంసీ మహబూబ్ నగర్ టు హైదరాబాద్ అని చెప్పేసి జస్ట్ డిస్టెన్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ కాలేజెస్ అన్నిటి కూడా అసలు మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అన్న గవర్నీ ఎందుకు అని అనుకోవద్దు. ఎందుకంటే ప్రయారిటీ లిస్ట్ ఇచ్చేటప్పుడు కూడా మనం చాలా రకాల పాయింట్స్ బెడ్స్ కావచ్చు, నెంబర్ ఆఫ్ బెడ్స్ కావచ్చు, పేషెంట్స్ ఇన్ఫ్లో కావచ్చు, హైదరాబాద్ సరౌండింగ్ కావచ్చు, అక్కడ హాస్టల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ పాయింట్లు అన్నీ కూడా మా మైండ్లో పెట్టుకోవాలని ఒక ఉద్దేశం మీద మీకు ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. సో మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్కు హైదరాబాద్కు దాదాపుగా 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. కాబట్టి సో ఇక్కడ అంటే ఇదొక రీజన్ కూడా అయి ఉంటుంది, అందుకని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సూర్యాపేట్. అది సూర్యాపేట ఇది 2019లో స్టార్ట్ చేశారు. 2019లో చేసినటువంటి కాలేజ్లో సూర్యాపేట అయితే మనకు మెరిట్ స్టూడెంట్ నల్గొండ కాలేజ్ కంటే ఎక్కువ శాతం మనకు సూర్యాపేటకి రావడం జరుగుతుంది. సూర్యాపేట మెడికల్ కాలేజ్ కూడా చాలా బ్రహ్మాండంగా చాలా బెటర్ అయితే ఉంటుంది. సో ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎన్ఎంసీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో కూడా దొరుకుతుంది. సో సూర్యాపేట వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి 136 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక నల్గొండ వచ్చేసి నల్గొండ కూడా 100 కిలోమీటర్స్ అయినప్పటికీ కూడా నల్గొండకు ఎందుకు ప్రయారిటీ ఇవ్వట్లేదు అంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి ఏ పేషెంట్స్ అయినా కూడా ఎక్కడికి వస్తారు, హైదరాబాద్లో ది బెస్ట్ మెడికల్ హాస్పిటల్కే రావడం జరుగుతుంది, కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళట్లేదు. అంటే అక్కడ ఆ ఏరియా సరౌండింగ్ను కూడా మనం చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ అంటే ఇంకా కొన్ని మెడికల్ కాలేజెస్ కూడా ఇప్పుడు మనకు మల్లారెడ్డి కాలేజెస్ కానీ మిగతా కొన్ని కాలేజెస్ ఉన్నాయండి. పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఆ విలేజ్లో క్యాంపులు ఏర్పాటు చేసేసి అక్కడ వాళ్ళ స్టూడెంట్స్ని తీసుకొని వెళ్ళేసి అక్కడ కూడా కొన్ని ప్రాక్టికల్ చేసిన కేసెస్ ఉన్నాయి. కొంతమంది పేషెంట్స్ని కూడా బస్సులో అంటే ఉచిత వైద్యం అనే ఒక స్కీమ్తోని వాళ్ళని పేషెంట్స్ తీసుకురావడం, వాళ్ళని ఇంటరాక్ట్ ఇవ్వడము. సో ఇలాంటి కొన్ని స్కీమ్స్ కొన్ని మల్లారెడ్డి కాలేజెస్ కూడా చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సరౌండింగ్ అంటే హైదరాబాద్ సరౌండింగ్ కాలేజీలో ఉండే పేషెంట్స్ ఎక్కువ మట్టుకు మనకు ఆ ఇన్ఫ్లో అనేది ఎక్కడికి వచ్చేస్తుందంటే
హైదరాబాద్లో ఉన్నటువంటి బెస్ట్ హాస్పిటల్కి రావడం జరుగుతుంది. సో అక్కడ ఆ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే నల్గొండ మెడికల్ కాలేజ్కి ఓపీ కౌంట్ కనుక చెక్ చేసుకుంటే మనం సిద్దిపేటతో కంపేర్ చేసుకున్న, సూర్యాపేట కంపేర్ చేసుకున్న, సో నల్గొండలో కొంత తక్కువ ఉంటుంది. తక్కువ అని కాదు, గవర్నమెంట్ హాస్పిటల్కి మీరు ఎక్కడైనా చూడండి, ఒక ఈ కాలేజ్ అని కాదు, ఏ కాలేజ్ అయినా చూడండి, సో మీకు చాలా ఓపీ అయితే ఉంటుంది. సో చూద్దామండి ఇప్పుడు ఇదే నల్గొండ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ఎన్ఎంసీలో ఎన్ని బెడ్స్ ఇచ్చారు ఏంటి అనే విషయం ఒకసారి మనం చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో నల్గొండ మెడికల్ కాలేజ్ కనుక హాస్పిటల్ డీటెయిల్స్ కనుక చెక్ చేసుకుంటే 600 బెడ్స్, 25 ఎమర్జెన్సీ బెడ్స్ ఉన్నటువంటి కాలేజెస్ అండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. మరి దీనికి ఎన్ని కాలేజెస్ ఉంటే, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నట్టు ఓన్లీ 1 హాస్పిటల్ ఉంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ సంగారెడ్డి. ఇక 2022లో చాలా కాలేజెస్ వచ్చినాయి. ఈ 2022లో వచ్చినటువంటి కాలేజెస్ కనుక చెక్ చేసుకుంటే సంగారెడ్డికి ఎందుకంటే ప్యాట్ అన్నీ కూడా సేమే కదా. సంగారెడ్డి కాలేజీ మనకు హైదరాబాద్, మనకు ఓల్డ్ డిస్ట్రిక్ట్ కనుక చెక్ చేసుకుంటే రంగారెడ్డి అంటే హైదరాబాద్ సరౌండింగ్లో అన్నట్టు ఉంటుంది, 68 కిలోమీటర్ డిస్టెన్స్. నెక్స్ట్ నాగర్ కర్నూలు వచ్చేసి 120 కిలోమీటర్స్. నెక్స్ట్ వనపర్తి వచ్చేసి 150 కిలోమీటర్స్. రామగుండం వచ్చేసి 225. రామగుండంకి ఎందుకంటే ఫ్లోటింగ్ ఉంటే రామగుండంలో మంచి పేషెంట్స్ ఉన్నటువంటి కాలేజ్ అని కూడా చెప్పొచ్చు. రామగుండంకి ట్రైన్ ఫెసిలిటీ ఉండడము, రామగుండం నుంచి కూడా కొన్ని ప్రైవేట్ బస్సెస్, అక్కడ చాలామంది కూడా ఎంప్లాయీస్ కూడా ఉంటారు. సో అక్కడ కూడా మనకు ఇన్ఫ్లో కూడా అంటే పేషెంట్ ఇన్ఫ్లో కూడా ఎక్కువనే ఉంటుంది. సో అందుకని చెప్పేసి రామగుండం కూడా అంటే మనకు మెరిట్ స్టూడెంట్స్ అయితే ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మహబూబాబాద్ ఇది మనకు 178 కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి అయితే ఉంటుంది. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం కూడా మంచి ఫీడ్బ్యాక్ ఉందండి. సో ఎందుకంటే ఆ కొత్తగూడెం సరౌండింగ్లో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజీ. దీనికి కూడా మంచి ఓపీ అయితే ఉంటుంది. కానీ మనకు ఈ భద్రాద్రి కొత్తగూడెం సైడ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అంటే ఈ భద్రాద్రి జోన్ ఆల్మోస్ట్ మనం చెక్ చేసుకుంటే ఆ ఏపీ బార్డర్కి అన్నట్టుగా ఉంటుంది. సో ఇక్కడ అది బార్డర్ అంచున ఉండడం అనేది ఒక డిసడ్వాంటేజ్గానే ఉంది. కానీ కాలేజీ విషయం కానీ లేకపోతే అక్కడ వచ్చేసి ఇన్ఫ్లో పేషెంట్స్ విషయం కానీ చాలా బెటర్ అయితే నేను చెప్పొచ్చు. ఒకసారి ఇది కూడా చూద్దాం. భద్రాద్రి కొత్త కాలేజీ అయినప్పటికీ కూడా మరి ఎన్ఎంసీ రికార్డు ప్రకారంగా కనుక చెక్ చేసుకుంటే ఎలా ఉంది. సో ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించిన హాస్పిటల్ డీటెయిల్స్ కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ ఈ హాస్పిటల్లో మనకు దాదాపుగా 450 బెడ్స్, 38 ఎమర్జెన్సీ బెడ్స్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అందుబాటులో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఖమ్మం. సో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఇవన్నీ కూడా హైదరాబాద్కి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉండడంతో మెరిట్ స్టూడెంట్స్ చాలా తక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇక కరీంనగర్ అండి, మాది కరీంనగరే, నేనైతే జెన్యూన్గా చెప్తాను. కరీంనగర్లో కనుక చెక్ చేసుకుంటే అయితే ఈ 2023లో వచ్చినండి జగిత్యాల బెటరే. ఎందుకంటే నేను ఒక 3-4 టైమ్స్ విజిట్ చేశాను. జగిత్యాల సరౌండింగ్లో చాలా విలేజెస్ ఉన్నాయి. అంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. జగిత్యాల సరౌండింగ్లో చాలా చిన్న విలేజెస్ ఉన్నాయి. ఎవ్రీ 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్కు ఒక విలేజ్ అన్నట్టుగా ఉంది. అక్కడ కూడా పేషెంట్స్ చాలా మంచి ఫ్లో ఉంటుంది. అయితే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడ దానికి ఒక నర్సింగ్ కాలేజ్ కూడా, అంటే ఈ మెడికల్ కాలేజ్ రాకముందే ఒక నర్సింగ్ కాలేజ్ కూడా ఉండేది. సో దాంతోపాటు అక్కడ ది బెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా పెద్దగా ఏం లేవు. సో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి రూరల్ ఏరియా పీపుల్ ఎక్కువ రైతులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా జగిత్యాలకి విజిట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ పేషెంట్స్ అయితే చాలా బెటర్. ఇటు కరీంనగర్ గవర్నమెంట్ కాలేజీ కంటే కూడా జగిత్యాల మంచి పేషెంట్స్ ఇన్ఫ్లో ఉంది. అయితే కరీంనగర్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే కరీంనగర్లో కాలేజ్ వచ్చేసి కొత్తపల్లిలో ఉంటుంది. అంటే కరీంనగర్కి దాదాపు ఒక 5-6 కిలోమీటర్స్ దూరంలో కరీంనగర్ ఉంటుంది. హాస్పిటల్ వచ్చేసి అంటే గవర్నమెంట్ మెడికల్ అఫిలియేటెడ్ హాస్పిటల్ ఏది ఇచ్చేది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. సో చూద్దామండి, కరీంనగర్ కూడా చూస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఇక్కడ అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా మనకు అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఇది ఇక్కడ కరీంనగర్ కదా, రైట్. సో కరీంనగర్ చెక్ చేస్తున్నాను. ఇక్కడ కరీంనగర్కి వచ్చేస్తే కనుక కరీంనగర్లో మనకు 3 కాలేజెస్ ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాను. కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్న జిల్లా ఏదంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా. అదొక అడ్వాంటేజ్ అండి, అది కూడా చెప్తాను. సో మనం ఓన్లీ గవర్నమెంట్ కాలేజీ కరీంనగర్ గురించి మాట్లాడదాం. మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కరీంనగర్ గురించి మనం చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కరీంనగర్లో ఉందండి. ఇక్కడ 550 బెడ్స్, 30 ఎమర్జెన్సీ బెడ్స్. సో ఈ హాస్పిటల్ని మనకు కరీంనగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి అఫిలియేట్ అయితే చేయడం జరిగింది. సో ఇది ఒక అడ్వాంటేజ్. అయితే దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మెడికల్
కాలేజ్ వచ్చేసి కొత్తపల్లిలో ఉంటుంది, హాస్పిటల్ వచ్చి కరీంనగర్లో ఉంటుంది. సో అదొక డిసడ్వాంటేజ్. కానీ జగిత్యాల అట్లా ఏం లేదు. జగిత్యాల అది లోకల్లో ఉంది, ఇది లోకల్లో ఉంది, పెద్ద ప్రాబ్లం అయితే లేదు, మంచి పేషెంట్స్ అయితే వస్తున్నారు. ఇక నెక్స్ట్ వస్తే వికారాబాద్. సో వికారాబాద్కు కూడా సేమ్ అడ్వాంటేజ్ ఏంటంటే వికారాబాద్ కూడా హైదరాబాద్లో ఉండడం అనేది ఒక అడ్వాంటేజ్ అయితే అవుతుంది. అంటే ఇవన్నీ కూడా కొత్త కాలేజెస్, మళ్ళీ దీంట్లో ఏది బెస్ట్ అనేది కనుక హైదరాబాద్కు దగ్గర ఉందా లేదన్న పాయింట్ ఆఫ్లో కొంతమంది అయితే ఆలోచించడం జరుగుతుంది. నెక్స్ట్ జనగాం. ఈ జనగాము మనకు చెక్ చేసుకుంటే జనగాం ఎక్కడ ఉంటుందంటే మనకు ఇది కూడా హైదరాబాద్ దగ్గరలో, అంటే హైదరాబాద్ వరంగల్ మధ్యలో అన్నట్టుగా ఉంటుంది. ఇది 90 కిలోమీటర్స్ ఉంటే దీనికి ఉన్న అడ్వాంటేజ్ కేవలం మనకు ఇది. ఇక మంచిర్యాల మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే మంచిర్యాలలో కూడా మంచి పేషెంట్స్ ఇన్ఫ్లో ఉంటుంది, ఎందుకంటే అంతా కూడా ఆ సింగరేణి ఏరియా కాబట్టి. సో అక్కడ మనకు ఇది హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే 248 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక రాజన్న సిరిసిల్ల ఇది కేటీఆర్ కాన్స్టిట్యున్సీ. ఆల్మోస్ట్ ఆ కాలేజ్ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మాది కూడా రాజన్న సిరిసిల్ల జిల్లానే. సో ఆ బిల్డింగ్ కానీ అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా కనుక చెక్ చేసుకుంటే ఆ జిల్లాలో ఒక మనకి అగ్రికల్చర్ కాలేజ్ ఉంది, ఒక ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంది, ఒక మెడికల్ కాలేజెస్ ఉంది, డిప్లొమా అగ్రికల్చర్ కాలేజెస్ ఉంది, డిప్లొమా పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి. సో దీంతోపాటు గవర్నమెంట్ డిగ్రీ, అంటే అదొక మంచి స్టూడెంట్స్ ఉన్నటువంటి హబ్ కూడా కాబోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అగ్రికల్చర్ కాలేజ్, డిప్లొమా అగ్రికల్చర్ ఉంది, మెడికల్ కాలేజ్ ఉంది, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. సో ఇది ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. సో అంటే మొత్తం మీద అయితే సిరిసిల్ల కూడా ది బెస్ట్. అది ఇంతకుముందు కేటీఆర్ కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు అది తొందరగా పనులు కంప్లీట్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తే ఆల్మోస్ట్ ఆ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి కామారెడ్డి. ఇది కామారెడ్డి కూడా హైదరాబాద్కి కొంచెం యాక్సెసిబుల్ అన్నట్టు ఉంటుంది, 119 కిలోమీటర్స్. నెక్స్ట్ జయశంకర్ భూపాలపల్లి, ఇది వరంగల్ ఏరియాలో ఉంటుంది, మనకు హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే 110 కిలోమీటర్స్. నిర్మల్, ఇక ఇది ఇంతకుముందు చెప్పాను, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ ఇవన్నీ కూడా మనకు ఈ సిటీకి దూరం ఉండడంతో చాలామంది కూడా ఈ కాలేజెస్కి ఏం చేస్తున్నారంటే కొంత తక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, మెరిట్ స్టూడెంట్స్ రావడం లేదు. సో ఇది. సో మొత్తం మీదైతే మీకు 28 గవర్నమెంట్ కాలేజెస్ గురించి చెప్పాను. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నా, డిస్టెన్స్ పరంగా చెప్పండి. డిస్టెన్స్ మళ్ళీ దీంట్లో మళ్ళీ సీనియర్ కాలేజెస్ అది ఇదని చెప్పదు. ఓకే, మీరు అన్నట్టుగా సీనియారిటీ కాలేజెస్ని బేస్ చేసుకొని డిస్టెన్స్ పరంగా చెప్పండి అనుకుంటే ఏ విధంగా ఉండొచ్చు. ఓకే, హైదరాబాద్లో మనకు ఆల్మోస్ట్ అంటే మనకు ఒక 50 కిలోమీటర్స్ రేడియస్లో హైదరాబాద్ కాలేజెస్ ఏమున్నాయన్నా అని చెప్పేసి అనుకుంటే 50 కిలోమీటర్స్, 60 కిలోమీటర్స్ రేడియస్లో ఏమేం కాలేజెస్ ఉన్నాయి హైదరాబాద్కి ఒకసారి చూద్దామండి. సో దీంట్లో గవర్నమెంట్ కాలేజెస్ చూద్దాం. మీరు అనుకున్నట్టుగా హైదరాబాద్కు సరౌండింగ్లో ఉన్నట్టు గవర్నమెంట్ కాలేజెస్ లిస్ట్ ఏదంటే మళ్ళీ ఇవి వస్తాయి. దీంట్లో సీనియారిటీ కాలేజెస్ అంటే ఉస్మానియా, గాంధీ, ఈఎస్ఐ, జిఎంసి, సంగారెడ్డి వస్తుంది. ఇక ఈ కాలేజ్తో పాటు మాకు ప్రైవేట్ కాలేజెస్ కూడా కావాలి అనుకుంటే, అంటే హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నట్టు కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే, సో అప్పుడు మనకు డిస్టెన్స్ పరంగానే చెక్ చేసుకోండి. మళ్ళీ మీరు ఈ ఆర్డర్ ఎలా చేంజ్ అని కాదు, నేను అందుకే చెప్తున్నాను. మనం ఆలోచించే విధానం ఏంటిది, మనకు దగ్గర ఉన్న కాలేజ్ కావాలా, సీనియర్ మోస్ట్ కాలేజ్ కావాలా, లేకపోతే మంచి పేషెంట్స్ ఇన్ఫో ఉన్న కాలేజ్ కావాలా, లేకపోతే మెడికల్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్న కాలేజ్ కావాలా, లేకపోతే మెరిట్ స్టూడెంట్ ఎక్కువ జాయిన్ అయినటువంటి కాలేజ్ లిస్ట్ కావాలి, అది మీ మైండ్లో ఒకటి ఫిక్స్ చేసుకోవాలి. సో కాబట్టి నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కేవలం డిస్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చెక్ చేసుకుంటే, జస్ట్ ఇది మెరిట్ ఆర్డర్ కాదు, ఇంతకుముందు చెప్పింది అయితే నాకు నచ్చిన మెరిట్ ఆర్డర్ ప్రకారంగా 28 కాలేజెస్ అయితే చూపించాను. ఇప్పుడు హైదరాబాద్కు దగ్గరలో ఉన్నటువంటి లిస్ట్ ఏది, జస్ట్ లిస్టే. హైదరాబాద్ దగ్గరలో అంటే గాంధీ ఉస్మానియా అయితే డెఫినెట్గా దగ్గర ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సంగారెడ్డి 60 కిలోమీటర్, మనం ఇది కూడా జస్ట్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్ పెట్టేస్తున్నాను. ఉస్మానియా, గాంధీ, అపోలో, ఈఎస్ఐ, కామినేని, మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి మల్లారెడ్డి సూరారం కూడా మనకు దగ్గరలో ఉంటుంది. మల్లారెడ్డి సూరారము, ఈ రెండు కూడా ఆల్మోస్ట్ మనకు అన్ని కూడా దగ్గర ఉంటే కామినేని, మల్లారెడ్డి, మమతా బాచ్పల్లి, భాస్కర్, సిఎంఆర్, మల్లారెడ్డి, అరుంధతి మెడికల్ కాలేజ్, మెడిసిటీ స్టేషన్ కొనుపూరు, ఆర్వీఎంసీ, నెక్స్ట్ మహేశ్వర, డాక్టర్ పట్నం, టిఆర్ఆర్ కాలేజ్. సో నెక్స్ట్ వచ్చేసి ఎంఎన్ఆర్. ఇవన్నీ కూడా ఒక 60 కిలోమీటర్స్ రేడియస్ లిస్ట్లో ఉన్నటువంటి కాలేజెస్. కానీ అన్న మీ లిస్ట్ ప్రకారంగా చెప్పండి, నా లిస్ట్ ప్రకారంగా అయితే నేను ఇదే చెప్తా. ఎందుకంటే మెరిట్ స్టూడెంట్స్ ఉండడం అనేది ఫస్ట్ మనం తప్పకుండా ప్రయారిటీ లిస్ట్ చేయాల్సి. ఎందుకన్నా మెరిట్ స్టూడెంట్స్ ఉన్నంత మాత్రమే టాప్ కాలేజ్ అంటే
ఒకసారి మనం కూడా చేసుకోవాలి. మెరిట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ మెరిట్ స్టూడెంట్స్ వచ్చినటువంటి క్యాండిడేట్ ఎప్పుడు కూడా ది బెస్ట్లో చేయడానికి ట్రై చేస్తాడు. ఇంతకుముందు చెప్పాను గాంధీ చాలా బెటర్ అండి, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చాలా బెటర్ అని చెప్తాను. ఎందుకంటే 10 అఫిలియేటెడ్ కాలేజెస్, నెంబర్ ఆఫ్ పిహెచ్డి స్కాలర్స్ బయటకు వెళ్ళారు, రీసెర్చ్ ఇన్నోవేషన్స్ ఎన్నో జరుగుతున్నాయి. ఎంతమంది డాక్టర్లు అండి, ఎంబీబీఎస్ ఫ్రమ్ ఉస్మానియా మ్యాక్సిమం మన వరల్డ్లో కంట్రీలో ఒక్కరైనా అంటే సెటిల్ అయి ఉన్న వాళ్ళు ఉంటారు. ఇక మీ ఏరియాలో చెక్ చేసుకోండి, ఎక్కడైనా సరే ఎంబీబీఎస్ ఫ్రమ్ ఉస్మానియా అంటే అంత సీనియారిటీ కాలేజ్. దాంట్లో ప్రతి జిల్లా నుంచి ప్రతి మండలం నుంచి ఒక్కరైనా డాక్టర్ అయి ఉంటారు. కానీ మరి ఎందుకంటే అక్కడ మెరిట్ స్టూడెంట్స్ గాంధీకి వచ్చిన తర్వాత ఉస్మానియాకి వస్తున్నారు, అదొక్కటే డిసడ్వాంటేజ్. కాకపోతే నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఉస్మానియా బెటర్ అని చెప్తాను. కానీ అందుకే నేను ఏం చెప్తాను, మీ మైండ్లో ఏదైతే ఉంటుందో అదే ఫైనల్ చేసుకోండి. సో ఎందుకంటే హాస్టల్ చూసుకోవాలి, కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ గురించి చూసుకోవాలి, ఏమైనా ర్యాంకింగ్ ఇష్యూస్ ఉన్నాయో చూసుకోవాలి, యాక్సెసిబుల్ చూసుకోవాలి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అలా చూసినప్పుడు మెరిట్ స్టూడెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలేజీ పేషెంట్ చూసినప్పుడు అప్పుడు కొంతమందికి గాంధీ బెటర్ అయితే అనిపిస్తుంది. ఓకే, గాంధీ, ఉస్మానియా, ఈఎస్ఐ, సంగారెడ్డి ఇవి. సో ఇక్కడ ఓన్లీ మన గవర్నమెంట్ కాలేజెస్ చూద్దామండి. గవర్నమెంట్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే హైదరాబాద్ ఇక్కడ నేను ఆల్ కాలేజెస్ ఓపెన్ చేస్తున్నాను. ఇక డిస్టెన్స్ అనే మ్యాటర్ అనేది పక్కన పెట్టేస్తున్నాను. డిస్టెన్స్ అనే మ్యాటర్ పక్కన పెట్టేసి మనం ప్రయారిటీ లిస్ట్ ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్కి సంబంధించి గాంధీ, ఉస్మానియా, కాకతీయ, ఈఎస్ఐ, జిఎంసి సంగారెడ్డి కాదు ఇక్కడ ఒకసారి రైట్. సో మళ్ళీ మీకు ఆర్డర్ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. వీలైతే ఇక్కడ ఈ కట్ ఆఫ్ మర్చిపోండి, కట్ ఆఫ్స్ అన్నీ కూడా మీకు లాస్ట్లో ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. కట్ ఆఫ్స్ సంగతి ఏంటి అనేది. సో ఇక్కడ మీ స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆల్మోస్ట్ పని చేద్దాం. ఫస్ట్ 10 కాలేజెస్ 17 కాలేజెస్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, కాకతీయ మెడికల్ కాలేజ్, జిఎంసి నిజామాబాద్, రిమ్స్ ఆదిలాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, సంగారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి, రామగుండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం 17 కాలేజెస్ అయిపోయినాయి. రిమైనింగ్ కాలేజెస్ ఇక ఖమ్మం కాలేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి జిఎంసి కరీంనగర్, జగిత్యాల్, వికారాబాద్, మంచిర్యాల్, జనగాం, సిరిసిల్ల, కామారెడ్డి, జయశంకర్, భూపాలపల్లి, నిర్మల్, ఆసిఫాబాద్. ఓకే రైట్, ఇది గవర్నమెంట్ కాలేజీలకు సంబంధించినట్టు ఇన్ఫర్మేషన్. దీంతో పాటు మరి వీళ్ళు ఏదైతే ఎన్ఎంసి వెబ్సైట్లో ఇచ్చారో, ఎన్ఎంసికి సంబంధించిన వెబ్సైట్ ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. ఒక్కొక్క కాలేజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుందని. ఇక్కడ యాన్యువల్ డిక్లరేషన్ ఫామ్ అని చెప్పేసింది 2024లో 25లో వీళ్ళు ఏదైతే డిక్లరేషన్ ఫామ్లో ఇచ్చేస్తారో ఈ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చినటువంటి అన్ని కాలేజీల లిస్ట్ ఇక్కడ అన్నీ వచ్చేస్తాయండి. ఇక్కడ కాలేజ్ డీటెయిల్స్, స్టూడెంట్ డీటెయిల్స్ ఇవంతా కూడా ఇన్ఫర్మేషన్ వస్తే ఏలో ఎంత వచ్చింది అండ్ క్లినికల్ లోడ్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, డెత్ కేసెస్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఓటీ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకు అందుబాటులో రావడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే రైట్. సో ఇంకా దీంట్లో కనుక చెక్ చేసుకుంటే దీంట్లో చాలా కాలేజెస్ అయితే ఉన్నాయి. దీంట్లో ఈ కాలేజీ రాజన్న ఒకసారి చూద్దామండి. రాజన్న సిరిసిల్ల చూద్దాం. రైట్, రాజన్న సిరిసిల్ల కాలేజీ కనుక చెక్ చేసుకుంటే ఒకసారి స్టూడెంట్ ఇంటేక్ చూద్దాం. స్టూడెంట్ ఇంటేక్ చెక్ చేసుకుంటే మనకు స్టూడెంట్ దీంట్లో 100 2024లో మనకు 100 పర్మిటేజ్ వచ్చింది. సో టోటల్గా 100కి 100 దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇదే రాజన్న జిల్లాలో హాస్పిటల్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చెక్ చేద్దాం. హాస్పిటల్ డీటెయిల్స్ కనుక చెక్ చేసుకుంటే దీంట్లో టోటల్గా 330 బెడ్స్, ఎమర్జెన్సీ 30 బెడ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్లినికల్ లోడ్ డీటెయిల్స్ అని చెప్పేసి క్లినికల్ లోడ్ డీటెయిల్స్ కనుక చెక్ చేసుకుంటే సో దీంట్లో క్లినికల్ లోడ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంది, జనరల్ సర్జరీ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషను ఏ మంత్లో ఎలా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఒక పేషెంట్ ఇన్ఫ్లో కూడా మనకు అర్థం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ డెత్ కేసెస్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. డెత్ కేసెస్ ఉన్నప్పుడు కనుక చెక్ చేసుకుంటే మనకు టోటల్ డెత్ కేసెస్ కనుక చెక్ చేసుకుంటే ఈ మెడికల్ కాలేజ్లో టోటల్గా బర్త్ వచ్చేసి మనకు 240 అండ్ అంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ టోటల్గా టోటల్ బర్త్ జాన్లో, ఫిబ్రవరిలో
వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో అంటే అక్కడ వచ్చే పేషెంట్స్ మెటర్నిటీ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ డిసీజ్ కావచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం చెక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఓటీ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది. ఓటీ డీటెయిల్స్ కనుక చెక్ చేసుకుంటే ఓటీ డీటెయిల్స్లో మనకు జనవరిలో మేజర్ కేసెస్ ఎక్కడ వచ్చినాయి, మైనర్ కేసెస్ ఎక్కడ వచ్చినాయి, ఏంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను, ఇక ఎప్పుడు ఎంట్రీ జరిగింది, అదేవిధంగా లాస్ట్ అప్డేట్ టైమ్ స్టాంప్, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఎన్ఎంసీ వెబ్సైట్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. క్లినికల్ ఎక్స్ప్లోజర్ ఎక్కువ ఉండే కాలేజెసా, మెరిట్ స్టూడెంట్స్ ఉన్నటువంటి కాలేజెసా, డిస్టెన్స్ ఉన్నటువంటి కాలేజెసా, లేకపోతే ఫెసిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారంగా ఆలోచిస్తామా, ఈ విధంగా ఆలోచించి మరి గవర్నమెంట్ కాలేజీలో నేనైతే ఏ ఆర్డర్ అనుకున్నా, మీరు ఏ ఆర్డర్ అనుకున్నది టాప్ 10 కాలేజెస్ లిస్ట్ కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. టాప్ 10 మీరు ఏది అనుకుంటున్నారో అది పెట్టేసండి. ఇంక్లూడింగ్ ప్రైవేట్ అయినా పర్లేదండి, ఇంక్లూడింగ్ ప్రైవేట్ అయినప్పుడు అన్న ప్రైవేట్ కాలేజీ గురించి చెప్పలేదు కదంటే. సో ఇప్పటికే చాలా టైం అయింది కదా. సో ప్రైవేట్ కాలేజీ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకొక వీడియోలో డిస్కస్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం, దీంట్లో కొన్ని విషయాలు నేను డిస్కస్ చేద్దాం అనుకున్నా. మన కరీంనగర్కి వచ్చేస్తే, నేను కరీంనగర్ కాబట్టి నాకు దానిపైన ఎక్కువ అవగాహన ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను, నిజంగా కరీంనగర్లో కనుక చెక్ చేసుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనుక చెక్ చేసుకుంటే ఇదివరకే ది సీనియర్ మోస్ట్ మెడికల్ కాలేజెస్ ప్రతిమ, చెల్మేడ, ఇది ఆల్రెడీ ఎప్పుడో ఉన్నటువంటి కాలేజ్. దీంతో పాటు జగిత్యాల్ ఉమ్మడి జిల్లా, రాజన్న సిరిసిల్ల ఉమ్మడి జిల్లా, 4 వచ్చేసేయండి. నెక్స్ట్ కరీంనగర్ గవర్నమెంట్ కాలేజ్ గురించి టోటల్గా 5 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. టోటల్గా 5 మెడికల్ కాలేజ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. దీనికి మనకు సిద్దిపేట దగ్గర ఉంటుంది, నెక్స్ట్ సురభి కూడా దగ్గర ఉంటుంది, అటు వరంగల్ కూడా ఒక 1.5 జర్నీ. అంటే ఎక్కువ మొత్తంలో మెడికల్ స్టూడెంట్స్ ఉన్నటువంటి ఒక ఉమ్మడి జిల్లా ఏదంటే కరీంనగర్ అని చెప్పొచ్చు. ఎక్కువ మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఉంటాయి. అంటే మెడికల్ హాస్పిటల్స్ కూడా మీరు చెక్ చేసుకుంటే కరీంనగర్లో హాస్పిటల్స్ అన్నా కూడా చాలా ఫేమసే. సో అంటే ఇది ఒక మెడికల్ హబ్ లాగా అయితే కాబోతుందని అయితే అనిపిస్తుంది. అంటే మనం ఒక్కొక్క పాయింట్ ఆఫ్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో మీరు అనుకున్న కాలేజెస్ ఏవైతే అనుకున్నాయో దేంట్లో బెటర్ అనిపిస్తుంది ఏంటి అని చెప్పేసి మీరు కూడా ఒకసారి థింక్ చేసుకోండి. క్లినికల్ ఎక్స్ప్లోజర్ ఎక్కువ ఉన్నది అని అంటే ఎన్ఎంసీ సైట్లో చెక్ చేసుకోండి. మెరిట్ స్టూడెంట్స్ అంటే మన వెబ్సైట్లో చెక్ చేసుకోండి. ఇక ఈ కాలేజెస్కి సంబంధించి ఇదంతా బాగానే ఉందన్న, ఫస్ట్ మనకు సీట్ వస్తుంది లేదా ఫస్ట్ అది చూద్దాం. సో దీనికి సంబంధించి jaypalanti.comలో మీకు చాలాసార్లు చెప్పానండి. మీకు నచ్చితే మీకు మెరిట్ లిస్ట్ కావచ్చు, స్టేట్ లిస్ట్ కావచ్చు, రేపు పొద్దున్న రౌండ్ 1 కావచ్చు, రౌండ్ 2 కావచ్చు, గత సంవత్సరం 21లో జరిగిన అలాట్మెంట్ రౌండ్ 1 ఎంతమందికి సీట్ వచ్చింది, రౌండ్ 2లో ఎంతమందికి సీట్ వచ్చింది, ఎంతమంది రిపోర్ట్ చేశారు, ఎంతమంది రిపోర్ట్ చేయలేదు, ఈ రిపోర్ట్ చేసిన దాంట్లో ఎవరెవరికి ఏపీలో సీట్ వచ్చింది, ఎవరెవరికి ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చింది, ఆల్ ఇండియా కోటాలో సీట్ రావడానికి ఎంతవరకు, ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు అదంతా కాదన్నా నువ్వు చెప్పినటువంటి మనకు ఉస్మాన్ మెడికల్ కాలేజ్ కట్ ఆఫ్ చెప్పండి. ఇక్కడ సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టోటల్గా మనకు ఎంబీబీఎస్ కాలేజ్ లిస్ట్, టీఎస్ కేటగిరీలో ఎంబీబీఎస్ కాలేజ్ లిస్ట్ అని చెప్పేస్తుంది. ఈ ఎంబీబీఎస్ కాలేజ్ లిస్ట్ కనుక చెక్ చేసుకుంటే దీంట్లో ఉస్మానియా గాంధీ, ఇక గాంధీ గురించి ఒక్కసారి వ్యూ చేయన్న. ఈ గాంధీ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఇక్కడ మనం చెక్ చేసుకుంటే 2023 కట్ ఆఫ్, 2022 కట్ ఆఫ్, 2021 కట్ ఆఫ్. ఈ మార్కులకు సంబంధించి అసలు మార్కులే కావన్నా ఈ మార్కులతో సంబంధం లేకుంటుంది, ఎందుకంటే దాదాపు ఒక 40 మార్క్స్ డిఫరెన్స్ వస్తుంది అనుకున్నారు కదా. సో దీనికి ఒక్కొక్క మార్కు పైన క్లిక్ చేసినప్పుడు నేను ఒక మార్కు ఒక్కడనే కన్సిడర్ చేయలేదండి. ఇక్కడ మనకు 2023లో వచ్చినటువంటి సీరియల్ నెంబర్ దగ్గర ఏ మార్క్ ఉంది, అదే 24లో ఇదే సీరియల్ నెంబర్ దగ్గర ఏ మార్క్ ఉంది, ఎన్ని మార్కుల డిఫరెన్స్ కనిపిస్తుంది అనేది కూడా తెలుసుకోవచ్చు. ఇక మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మరి 2023 ప్రకారంగా మెరిట్ లిస్టు ఏ విధంగా ఉంది, మనకు 24 మెరిట్ లిస్ట్లో మనం ఎక్కడ ఉన్నాం అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు రైట్ సైడ్లో మళ్ళీ డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. దీంట్లో ఆల్ ఇండియా మెరిట్ లిస్ట్ అనేది మీకు తర్వాత చెప్తానండి. ఇప్పుడు వచ్చేసింది స్టేట్ లిస్టు. మీరు కంపేర్ చేసుకుంటే ఈ సీరియల్ నెంబర్కి మీరు దరిదాపులో ఉన్నారా లేదా చెక్ చేసుకున్న ప్రయత్నం చేయండి. ఇక ఈ మెరిట్ లిస్ట్ ఏంటిది, మెరిట్ లిస్ట్లో ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ ఏంటిది, మెరిట్ ర్యాంక్ ఏంటిది, లోకల్ ఓపెన్ మెరిట్ ఏంటిది, దాంట్లో లోకల్ క్యాస్ట్ ర్యాంక్ ఏంటిది, ఇంకా స్పెషల్ కేటగిరీస్ ఉన్నాయా అనేది మీకు రానున్న రోజుల్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక ఇంకొక క్యాస్ట్ చూద్దామండి, ఎస్టీ 531 పైన క్లిక్ చేసినప్పుడు మీకు చెక్ చేసుకుంటే మరి 2021లో సీరియల్ నెంబర్ ఎస్టీకి ఎంత వచ్చింది, మనకు 1103 వచ్చేసింది. అదే ఇంకా 24లో కానీ చెక్ చేసుకుంటే అదే సీరియల్ నెంబర్ ఎంత వచ్చేసి 598 వచ్చేసింది. ఇక మెరిట్ ప్రకారంగా చెక్ చేసుకుంటే మరి ఎస్టీలో ఈ కాలేజీలో టాప్లో ఉన్నటువంటి 37 మెంబర్స్లో తెలంగాణ అయి ఉండి ఎస్టీ అయి ఉండి దాంట్లో 37 పొజిషన్లో ఉన్నటువంటి క్యాండిడేట్కి మనకు 21లో సీట్ రావడం జరిగింది. సో అప్పటి
మెరిట్ ర్యాంక్ ఎంత వచ్చింది, అప్పటి ఓపెన్ మెరిట్ ఎంత వచ్చింది, అప్పటి లోకల్ క్యాస్ట్ ర్యాంక్ ఎంత వచ్చింది, ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే దీనివల్ల ఇప్పుడు మీరు ఇచ్చిన లిస్ట్ ఏదైతే ఉందో ఈ లిస్ట్ ప్రకారంగా మాకు అవకాశాలు ఉన్నాయంటే ఇంకా సిద్దిపేట మెడికల్ కాలేజ్ చూద్దామండి. సిద్దిపేట మెడికల్ కాలేజ్ ఒకసారి ఓపెన్ చేసి చూసిన తర్వాత 2018లో స్టార్ట్ చేశారు. ఈ పర్టికులర్ మెడికల్ కాలేజీకి సంబంధించి రౌండ్ 3 చూద్దాం. రౌండ్ 3లో 548. ఇప్పుడు మీకు స్టేట్ లిస్ట్లో అంటే ఒక కాలేజ్ గురించి చెప్తాను. స్టేట్ లిస్ట్లో కనుక మీకు దాదాపుగా 1200 నుంచి వెళ్ళి 1100 అంటే ఇక్కడ సీరియల్ నెంబర్ ఎంత వచ్చింది, 1000 వచ్చింది. 1000 నుంచి 200 లోపు కనుక ఉంటే మనం ఈ కాలేజీలో అయితే ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఏ ఇయర్ ప్రకారంగా, 23 ఇయర్ ప్రకారంగా. అదేవిధంగా 2022లో కూడా ఒక సీరియల్ నెంబర్ వచ్చి ఉంటుంది కదా, ఆ సీరియల్ నెంబర్ ఎంత వచ్చింది, 1060 వచ్చింది. చూసారా, అంటే ఇది పెరగొచ్చు తగ్గొచ్చు, అంటే ఇది లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది తప్ప ఎగ్జాక్ట్గా అదే సీరియల్ నెంబర్ కూడా ఆగుతుందని కాదు. సో అదేవిధంగా 21 సీరియల్ నెంబర్ చెక్ చేద్దాం. 21 సీరియల్ నెంబర్ కానీ చెక్ చేసుకుంటే మళ్ళీ 1121 వచ్చేసింది. అంటే మీకు చెప్పేది ఏంటంటే 1000 నుంచి వెళ్ళి 1200 1500 మధ్యలో కనుక ఉంటే మనకు ఓపెన్ అయి ఉంటే సిద్దిపేట మెడికల్ కాలేజీలో ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా బీసీఏ అయితే కనుక బీసీఏ సీరియల్ నెంబర్ 3500 వరకు కూడా రావచ్చు. నెక్స్ట్ బీసీబీ కనుక చెక్ చేసుకుంటే 540కి ఇది కూడా దాదాపుగా 1300 1400 వరకు రావచ్చు సీరియల్ నెంబరు. బీసీసీ కనుక చెక్ చేసుకుంటే 469, అంటే ఈసారి కనుక చెక్ చేసుకుంటే 3500 3600 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బీసీడీ కనుక చెక్ చేసుకుంటే 540 మార్క్స్. మరి ఇక్కడ సిద్దిపేట మెడికల్ కాలేజీలో సీట్ రావడానికి 1300 కూడా, ఎందుకంటే ఈసారి నాన్ లోకల్ సీట్లు లేవు. నాన్ లోకల్ సీట్లు అంతకుముందు సిద్దిపేటలో కూడా లేవు కదన్న 2018 కదా. ఇక్కడ వచ్చే ఇంపాక్ట్ అనేది గాంధీ, ఉస్మానియా, ఈఎస్ఐ, అపోలో, కాకతీయ మెడికల్ కాలేజ్, నిజామాబాద్ మెడికల్ కాలేజ్ అక్కడ కూడా నాన్ లోకల్లో సీట్లు లేవు కాబట్టి అటు మూవ్ అయినప్పుడు ఇక్కడ ఈ సీరియల్ నెంబర్ మనకు డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇన్ని రకాల పాయింట్లను మనం కన్సిడర్ చేసుకొని కట్ ఆఫ్ని గెట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఏ క్యాస్ట్ అని చెప్పని బీసీడీకి సంబంధించి. ఇక బీసీఈకి సంబంధించి 526 మార్క్స్. ఇక్కడ కానీ చెక్ చేసుకుంటే 23లో వచ్చిన సీరియల్ నెంబర్ 1600 దాకా ఉంది. ఈసారి 1700 కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. ఇక ఎస్సీకి 469 వచ్చింది. ఇక్కడ 3600 వరకు కూడా ఎస్టీకి వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. ఇక ఎస్టీకి 472 వచ్చింది. ఇక్కడ 3500 వరకు కూడా ఎస్టీకి రావచ్చు. ఈడబ్ల్యూఎస్ ఉందన్న మాకు, ఈడబ్ల్యూఎస్ ఉంది. సీరియల్ నెంబర్ ఎంత ఉందంటే మరి సీరియల్ నెంబరు ఉంటే దాదాపు 1200. ఇంతకుముందు చెప్పాను ఓపెన్కి ఈడబ్ల్యూఎస్కి పెద్ద డిఫరెన్స్ ఏమన్నా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. మీకు 1200 to 1300 ఉన్న ఈడబ్ల్యూఎస్ను కూడా సిద్దిపేట మెడికల్ కాలేజ్లో ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒక 23 కాదు 22 21 కూడా కంపేర్ చేసుకొని మీరు అనుకున్నటువంటి కాలేజెస్ ఏవైతే లిస్ట్ ఉందో ఆ లిస్టు మన వెబ్సైట్లో ఎక్కడ మీకు అందుబాటులో ఉంటుందంటే ఇక్కడ టీఎస్ కేటగిరీ ఏలో ఎంబీబీఎస్ లిస్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఒక ఏపీ అయితే ఏపీ. సో దీంతో పాటు మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే యూజర్ ర్యాంక్స్ ఇన్ఫో అని చెప్పేసి ఉంది కదా, యూజర్ ర్యాంక్ ఇన్ఫోలో మీరు ఇక్కడ స్టేట్ లిస్ట్కి వెళ్ళేసి మీకు వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంకు, మీకు వచ్చినటువంటి స్కోర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ నేమ్స్ అయితే వస్తాయి. ఈ నేమ్ మీరు కన్ఫర్మ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ నేమ్ కన్ఫర్మ్ చేసుకుంటే ఇక్కడ వచ్చిన నేమ్ని బేస్ చేసుకొని నేను మీకు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేయబోతున్నాను. అంటే మన ప్రొఫైల్కి తగ్గట్టుగా, ప్రొఫైల్ మీన్స్ అంటే మన ర్యాంకుకు మన క్యాస్ట్కి ఇదే పొద్దున మీరు మెరిట్ లిస్ట్కి కనుక అంటే మ్యాపింగ్ చేస్తాను. డెఫినెట్గా మెరిట్ లిస్ట్కి మ్యాప్ చేస్తాను. ఇప్పుడైతే స్టేట్ లిస్ట్కి మ్యాప్ చేస్తాను. మెరిట్ లిస్ట్కి మ్యాప్ చేసినప్పుడు ఎలాంటి పాసిబిలిటీ కాలేజెస్ ఉన్నాయి జస్ట్ ఒక ఆలోచన అయితే ఉంది. మరి ఇంప్లిమెంటేషన్ ఎక్కడి వరకు వస్తుందో తెలియదు. కాబట్టి ఎవరైతే మనకు లాగిన్ చేస్తున్నారో లాగిన్ చేసిన ప్రతి ఒక్కరు మీ ఆల్ ఇండియా ర్యాంకు కరెక్ట్గా ఎంటర్ చేసి కరెక్ట్గా స్కోర్ ఎంటర్ చేసే ప్రయత్నం చేస్తే మీకు ఆ లిస్ట్ అయితే వస్తుంది. ఆ లిస్ట్ ప్రకారంగా ఈ డీటెయిల్స్ నేను దాన్ని ఫెచ్ చేసుకొని రేపు ప్రొద్దున మెరిట్ లిస్ట్ వచ్చినాక ఇక్కడ ఇదే ప్రొఫైల్లో మీకు ఒక అల్టిమేట్ రిపోర్ట్ ఉంచాలని చెప్పేసి అనుకుంటున్నాను. అది పాసిబుల్ అయితే అవుతుంది, కానీ ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అనేది మీరు ఇచ్చే ఇన్పుట్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రొఫైల్లో ఇక్కడ యూజర్ ర్యాంక్ ప్రొఫైల్లో ఇది అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక దీంట్లో తెలంగాణకు సంబంధించి ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్టర్, మార్క్ ప్రిడిక్టర్, టీఎస్ మార్క్స్ బేస్ ర్యాంకు, టీఎస్ మెరిట్ లిస్ట్ అలాట్మెంట్, టోటల్ అలాట్మెంట్ డేటా, స్పెషల్ అలాట్మెంట్ డేటా, అలాట్మెంట్ కౌంట్, కట్ ఆఫ్ మార్క్స్ బై ర్యాంక్స్, గ్రిడ్ వ్యూ రిపోర్ట్ కూడా ఒకసారి చూపిస్తాను. 2023లో మనకు ఎంబీబీఎస్లో రౌండ్ 1 సెలెక్ట్ చేసుకుని ఆల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లోకల్ అని చెప్పి సబ్మిట్ చేసినప్పుడు రౌండ్ 1లో ఏ కాలేజీలో ఎక్కడ వరకు వచ్చేసింది. రౌండ్ 1లో ఇదే గాంధీలో ఏ సీరియల్ నెంబర్ దగ్గర సీట్ వచ్చింది, 650 దగ్గర వచ్చేసింది. ఇదే సిద్దిపేటలో రౌండ్ 1లో ఎక్కడ వచ్చిందన్న 570 కదా, రౌండ్ 1లో మరి సీరియల్ నెంబర్ 830 దగ్గర వచ్చేసింది అన్న. సిరిసిల్ల లీస్ట్ ఫాదర్ కోమ్లో
ఏ సీరియల్ నెంబర్ వరకు వచ్చింది? ఫాదర్ కొలంబోలో ఓపెన్లో దాదాపుగా 3094 సీరియల్ నెంబర్ వరకు కూడా రౌండ్ 1లో సీట్ వచ్చింది. రౌండ్ 1లో రౌండ్ 2లో ఓన్లీ ఇక్కడ వచ్చినటువంటి సీరియల్ నెంబరే కాదు, రేపు ప్రొద్దున మెరిట్ లిస్ట్ వస్తుంది కదా, ఈ మెరిట్ లిస్ట్తో కూడా నేను మీకు కంపేర్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ వీడియోలు చేయగలుగుతాను. సో ఈ మెరిట్ లిస్ట్ను బేస్ చేసుకొని ఈ మెరిట్ లిస్ట్లో మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే చేయడానికి నేనైతే ప్రయత్నం అయితే చేస్తున్నాను. కాబట్టి ప్రయత్నంలో భాగంగా మీ యూజర్ ర్యాంక్ ఇన్ఫో ఏదైతే ఉందో, యూజర్ ర్యాంక్స్ ఇన్ఫో ఏదైతే ఉందో ఇక్కడ మీరు అప్డేట్ చేసినట్లయితే డెఫినెట్గా ఎంతవరకు ఆ కాలేజీలో సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంది అనేది ఒక పర్సంటేజ్ని అక్కడ ఇచ్చే ప్రయత్నం అయితే చేయబోతా ఉన్నాను. సో కాబట్టి మీకు మెరిట్ లిస్ట్ నచ్చింది అనుకుంటున్నాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోవాలంటే తాపత్రయం డెఫినెట్గా నాకు అయితే ఉంటుంది. మీరు ఇచ్చే లైక్సే ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఎన్ని లైక్స్ ఇస్తే ఇంకా అంత అనాలిటిక్స్ వీడియోలు చేయాలి, అంత ఇన్ఫర్మేటివ్ వీడియోలు చేయాలన్న ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా ఈ వెబ్సైట్లో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకే కాదు ఇంకా చాలామంది కూడా యూజ్ అవుతుంది. చాలామంది కూడా వెబ్సైట్ నచ్చేసి చాలామంది కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. మరి ఈ వెబ్సైట్ మీకే కాదు మీ బంధువులకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. jaypalanade.com అనేది ఉంది. దాంట్లో స్టేట్ ర్యాంక్స్ ఉన్నాయి, 24లో వచ్చి స్టేట్ ర్యాంక్స్ ఉన్నాయి, మెరిట్ లిస్ట్ కూడా అప్లోడ్ చేస్తారంట, అలాట్మెంట్ కూడా అప్లోడ్ చేస్తారంట. సింగిల్ క్లిక్ పైన చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎవరు ఏ మెంటర్ చెప్పినంత ఇన్ఫర్మేషన్ మనమే తెలుసుకోవచ్చు. అలా ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్ ఉందని ఇన్ఫర్మేషన్ కూడా మీ మిత్రులకి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ గ్రూప్లో, మీ విలేజ్ గ్రూప్లో, మీ కోచింగ్ గ్రూప్లో, మీ కాలేజ్ గ్రూప్లో ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈసారి అల్టిమేట్ రిపోర్ట్స్తోని మీ ముందుకైతే వెబ్సైట్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాను. కొన్ని లాస్ట్ ఇయర్ కంటే ఎక్సలెంట్ రిపోర్ట్స్ అయితే జనరేట్ చేశాను. ఈసారి కూడా ఇంకా దానికి మించినటువంటి రిపోర్ట్స్ జనరేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. మరి ఈ వెబ్సైట్లో మీకు నచ్చితే దీనివల్ల ఉపయోగం ఉంది, ఇది మాకు ఉపయోగపడుతుంది, ఈ అనాలిటిక్స్ అనేది మాకు అంచనా వేసుకోవడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది అని నచ్చితే ఇక్కడ 599 ప్లాన్ కానీ 799 ప్లాన్ కానీ రిజిస్ట్రేషన్ చేసుకొని మరి ఆ రకరకాల రిపోర్ట్స్ని వ్యూ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ప్రైవేట్ కాలేజీలో టాప్ కాలేజెస్ ఏవి అనే వీడియో పైన ఒక వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఏ వీడియో అనుకుంటారు? ఏపీది చేయాలా, తెలంగాణది చేయాలా, ఏపీ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత తెలంగాణ ప్రైవేట్ చేయాలా, లేకపోతే ఫస్టే తెలంగాణ ప్రైవేట్ చేసి ఏపీ గవర్నమెంట్ చేయాలనేది కూడా చేయండి. ఏపీ గవర్నమెంట్ అంటే ఇంకా కాలేజెస్ లిస్టు కొంత అటు ఇటుగా అయితే ఉన్నాయి. సో అది ఇచ్చిన తర్వాత చేసే ప్రయత్నం చేద్దాం. చూద్దాం. మీ ఎక్కువ కామెంట్స్ ఎక్కడి నుంచి వస్తే డెఫినెట్గా కామెంట్స్ బేస్ చేసుకొని మరింత సమాచారం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. వీడియో ఎలా ఉంది, వెబ్సైట్ ఎలా ఉంది అని ఒక చిన్న కామెంట్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.